Hello everyone, welcome to Venkana English Guru. Friends, if you are seriously preparing for APDSC 2025, this video is for you. Friends, if you are seriously interested to become a school assistant English or TGT English or PGT English in 2025 from Andhra Pradesh, this video is for you guys. Friends, I am Dr. K. Venkana. Produced hundreds of school assistants, TGTs, PGTs beginning from 2008 DSC to 2018 DSC in Andhra Pradesh. Friends, in this video, I am actually going to give you a detailed analysis of TGT English. 2018 APDSC లో ఈ TGT English అనేటువంటి పేపర్లో ఇంగ్లీష్ మెథడాలజీ పైన బిట్స్ ఎలా ఇచ్చాడు అండ్ అప్పుడున్నటువంటి స్ట్రక్చర్ ఇంగ్లీష్ మెథడాలజీకి 16 మార్క్స్ 32 బిట్స్ ఫ్రెండ్స్. ఈ 32 బిట్స్ ఎలా అడిగాడు, నెక్స్ట్ ఎలా భవిష్యత్తులో అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనకి స్కూల్ అసిస్టెంట్తో పాటు దెర్ ఆర్ నియర్లీ 1800 టీజీటీస్ ఉన్నాయి ఇప్పుడు ఏపీ మెగా డిఎస్సిలో అండ్ సుమారు ఒక 300 వరకు పీజీటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే గెట్టింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఆల్వేస్ ఏ హర్క్యులెన్ టాస్క్. ఏ లాట్ ఆఫ్ పీపుల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అదొక కళ. ఈ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేటువంటి క్రమంలో ప్రీవియస్ పేపర్స్ అనేవి మనం రిపీట్ చేయడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల అవుట్ ఆఫ్ 100 5 to 10 బిట్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇందుకోసం ఐ సజెస్ట్ లాట్ ఆఫ్ మై స్టూడెంట్స్ టు గో త్రూ ప్రీవియస్ పేపర్స్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్. సో అదేవిధంగా మీరు చాలా సీరియస్గా కనుక డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉంటే నాకు డెఫినెట్గా నాకు స్కూల్ అసిస్టెంట్ కావాలి, స్కూల్ అసిస్టెంట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్, స్కూల్ అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది అనేటువంటి ఫోకస్ మీకు కనుక ఉంటే అండ్ యూ కెన్ వాచ్ ఆల్ దీస్ వీడియోస్ త్రూ దిస్ యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ ఆర్ ఫస్ట్ టైం వాచింగ్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు TGT ఇంగ్లీష్ 2018 అనే పేపర్లో ఇంగ్లీష్ మెథడాలజీ పైన బిట్స్ ఎలా ఇచ్చాడు, నెక్స్ట్ ఈ విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను విత్ డీటెయిల్డ్ అనాలిసిస్. మనకి 16 మార్క్స్ 32 బిట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ బిట్స్ మనకి ఎలా ఉన్నాయి, వన్స్ యూ అబ్జర్వ్ చేయండి మనకి 2018 పేపర్ ఎలా ఉంది అనేది. ద యాంటీ గ్రామర్ స్టాండ్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ మెథడాలజీ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు ద లేట్ 16th century ఎర్లీ టు 17th century. అంటే గ్రామర్ మనం బోధించకూడదు అనేటువంటి విషయాన్ని 16th 17th సెంచురీలో చెప్పినటువంటి లింగ్విస్ట్ ఎవరు చూసారా ఫ్రెండ్స్. ఈ బిట్ యాక్చువల్గా పాతకాలంలో 2004 డిఎస్సి 2004లో ఒక తెలుగు అకాడమీ వాళ్ళు ఇంగ్లీష్ మెథడాలజీ అనే బుక్ అని ప్రొడ్యూస్ చేశారు. ఆ బుక్లో మాత్రమే ఉంటుంది ఇది. బట్ ఈ బిట్ 2018లో ఇచ్చారు. జోసెఫ్ వెబ్ ఆన్సర్ ఫ్రెండ్స్. Joseph Webb was the first person who emphasized that grammar is not necessary to learn a second language. He was the one who emphasized the importance of communicative skills. Chodachu. Next, in 1890, Madras Presidency, through the teaching of reader book, was first tried out the popular concept dash. Ante 1890లో నెక్స్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ముఖ్యంగా మెల్ట్ అంటాం అనమాట. దీనికి పూర్తిగా మద్రాస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇండియాలో. ఇందులో భాగంగా ఇంగ్లీష్ని ఎలా బోధించారు, లాంగ్వేజ్ త్రూ లిటరేచర్ అనే కాన్సెప్ట్ ద్వారా బోధించారు. వెరీ వెరీ పాపులర్ బిట్ ఫ్రెండ్స్. ఇదే బిట్ ఆంధ్రప్రదేశ్ జేఎల్ 2019లో కూడా ఇచ్చాడు, సేమ్ యాస్టిస్గా బిట్, టీజీటీ బిట్. సో ఇలా అడుగుతున్నాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ట్రై టు అబ్జర్వ్ బిట్స్ మీరు ఒకసారి చూడొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ సింగిల్ లెటర్ ఆర్ వర్డ్ మైకెల్ వెస్ట్. చూడండి, మైకెల్ వెస్ట్ అనేటువంటి అంశం పైన బిట్ లేకుండా పేపర్ ఫ్రెండ్ కాదు. మైకెల్ వెస్ట్ కన్స్ట్రక్టెడ్ ఏ కంప్లీట్ సిరీస్ ఆఫ్ ఇంగ్లీష్ రీడింగ్ బుక్స్ క్యారింగ్ vocabulary అప్ టు ద ఫస్ట్ 2500 వర్డ్స్, 2500 కామన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఫ్రెండ్స్. మొత్తం టోటల్గా 2178 వర్డ్స్ అనమాట. 2000 ఇప్పుడు మనం అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ మీరు ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సికి ఇది కూడా చదువుతున్నారు యాజ్ పర్ సిలబస్. 2000 కామన్ ఇంగ్లీష్ వర్డ్స్, 2500 కామన్ ఇంగ్లీష్ వర్డ్స్ అనమాట. ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్, ద పీరియడ్ బిట్వీన్ 1915 and 55 సా ద గ్రోత్ ఆఫ్, అంటే 1950 నుంచి 55 మధ్యన ఇంగ్లీష్ అండ్
లాంగ్వేజ్ టీచింగ్లో భాగంగా ఏది డెవలప్ అయింది అని అంటున్నాడు. ఆన్సర్ డైరెక్ట్ మెథడ్. సో బిఫోర్ 1915 అండ్ డైరెక్ట్ అండ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, లేటర్ డైరెక్ట్ మెథడ్, లేటర్ రీడింగ్ మెథడ్, లేటర్ బైలింగ్వల్ మెథడ్, లేటర్ సైలెంట్ పేస్ అసిస్టెడ్, ఇట్లా రకరకాల మెథడ్స్ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి హిస్టరీ చాప్టర్ 1 అనమాట. ఇది చాప్టర్ 1 బేస్ చేసుకుని చాప్టర్ 1 అనొచ్చు లేదా చాప్టర్ 5 అనొచ్చు ఫ్రెండ్స్. ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ చూడండి, ద CIE, ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 1958. ఇదే బిట్ 2017 ఆంధ్రప్రదేశ్ DL బిట్, ఇదే బిట్ 2018 ఏపీ TGT బిట్ అండ్ మీ టెట్ బిట్ ఈ మధ్యన 2017 or 18, 22 or 24 అడిగిన బిట్. The listener understands the total meaning even if the part of the sentence is not carefully heard. This is because human language there is a lot of redundancy. చూడండి ఇది చాప్టర్ 1 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇది కూడా ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీషే. హిస్టరీ ఆఫ్ ELT, this is aspects of English. What is creativity, what is interchangeability, what is arbitrary, what is redundancy? Redundancy refers to the abilities of learners to receive multiple meanings from the speaker with a single utterance. Definition అన్నమాట. సో redundancy మన హ్యూమన్ భాషలో a lot of redundancy ఉంటుంది, దానికి సంబంధించినటువంటి బిట్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మరికొన్ని బిట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. స్టీఫెన్ క్రాషన్ in 1979 and 82 conducted a lot of experiments. సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్, సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు ఇతను. అండ్ అతను ఏమంటాడంటే లెర్నింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ అన్కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ ప్రాసెస్. భాష నేర్చుకునుట అనేది అచేతనమైనది, ఉపచేతనమైన ప్రక్రియ అంటాడు ఇతను. సో దీన్ని టెక్నికల్గా అక్విజిషన్ అనే పదంతో టర్మ్ చేస్తాడు, రెగ్యులర్గా అడిగే బిట్. అండ్ మెంటలిస్ట్స్ బిలీవ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్, మనకి సైకాలజీలో 3 ఇంపార్టెంట్ సైకాలజిస్టులు ఉంటారు: బిహేవియరిస్ట్, మెంటలిస్ట్స్, కాగ్నిటివిస్ట్స్. బిహేవియరిస్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నమ్ముతారు, మెంటలిస్ట్స్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ నమ్ముతారు, కాగ్నిటివిస్ట్స్ బోత్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నమ్ముతారు అనమాట. ఇది కూడా ఇది దేనికి సంబంధించినటువంటి బిట్ అంటే ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ సంబంధించింది. మెంటలిస్ట్ అంటే వీళ్ళు మెంటల్ వాళ్ళు కాదు, అంటే వాళ్ళకి మరో పేరు సైకో లింగ్విస్ట్స్. సైకో అంటే వీళ్ళు పెద్ద సైకోలు కాదు ఫ్రెండ్స్. హూ బిలీవ్ దట్ దెర్ ఇస్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ హ్యూమన్ ఫార్మేషన్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. వీళ్ళని మెంటలిస్ట్స్ అని అంటాం. సో ఇంటర్నల్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనమాట. చూడండి ఫ్యాక్టర్స్ పైన బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లాంగ్వేజ్ అక్విజిషన్ ఫెసిలిటేట్స్ సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్. లింగ్విస్ట్ డిఫైన్ దిస్ ట్రాన్స్ఫర్ స్కిల్స్ అండ్ అవేర్నెస్. మొదటి భాష అనేది రెండో భాష నేర్చుకునేటప్పుడు దోహదపడుతుంది. దీన్ని మనం టెక్నికల్గా ఏమనొచ్చు అంటే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ అనొచ్చు. బట్ ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి డెవలప్మెంటల్ స్టేజ్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ అనమాట. మనం భాష నేర్చుకునే క్రమంలో మొదటి భాష ద్వారా రెండో భాష నేర్చుకుంటాం. నెక్స్ట్ హరాల్డ్ డి పామర్ అనే వ్యక్తి లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ అని ఏమని చెప్పాడు? ఏ హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్. ఇతను టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అనే బుక్ రాస్తారు 1926లో. ఇతన్ని హరాల్డ్ డి పామర్ని ఫాదర్ ఆఫ్ ELT అంటాం. ఇతను పాపులర్ డెఫినేషన్ చెప్తాడు. లాంగ్వేజ్ సెట్ ఆఫ్ హ్యాబిట్స్. లెర్నింగ్ లాంగ్వేజ్ ఈజ్ హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ వి అక్వైర్ న్యూ హ్యాబిట్స్. చాలా పాపులర్ డెఫినేషన్ అనమాట ఫ్రెండ్స్. చాలా విషయాలు మాట్లాడతాడు. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్ అంటే బిహేవియరిజం సైకాలజీని కనెక్ట్ చేస్తున్నాడు. భాష నేర్చుకునుట అంటే అలవాట్లను పెంపొందించుకునుట, అలవాట్లు నేర్చుకోవడమే చెప్పేటువంటి అంశం. హరాల్డ్ డి పామర్ పైన ప్రతి డిఎస్లో బిట్ ఉంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్స్ అబ్జర్వ్ చేయండి. ద ఇంపాక్ట్ ఆఫ్ బిహేవియరల్ సైకాలజిస్ట్స్ హ్యాస్ గివెన్ వే టు ద కాన్సెప్ట్ ఆఫ్ బిహేవియరిజం. బిహేవియరిస్ట్ సైకాలజిస్ట్స్ బిహేవియరిజం జెబి వాట్సన్, ఇయాన్ పావ్లో, ఆల్బర్ట్ బండూరా, బిఎఫ్ స్కిన్నర్ అండ్ థారెన్డైక్, నెక్స్ట్ లార్జ్, ఇలాంటి సైకాలజిస్టులు దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు అని అడుగుతున్నాడు. ఇంట్యూషన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు అనమాట, ఇంటర్నల్ కాంపోనెంట్కి. నెక్స్ట్ ద ఎబిలిటీ దట్ లైస్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ ఫ్రమ్ బర్త్ త్రూ ద ఇయర్స్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ accepted the most effective mode of
వాట్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్ అని అడిగితే లిస్నింగ్. వాట్ ఇస్ ద షార్టెస్ట్ వే? లిస్నింగ్ అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ దీని తర్వాత మరికొన్ని బిట్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ద అండర్లయింగ్ ఎయిమ్ ఆఫ్ డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్స్ in English classroom by stimulating students talk about subject that interests them is to encourage them to speak English in. అంటే పిల్లవాడికి నచ్చిన భాషలో నచ్చిన టాపిక్ పైన మాట్లాడడానికి టీచర్ ఎంకరేజ్ చేయడం అనేది దేనికి సంబంధించినటువంటి అంశం అంటున్నాడు అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్లో ఇప్పుడు మనకి ఏదైతే ఇంట్రెస్టో అలాంటి కాంపోనెంట్లో మనం రియల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. సో ద మోర్ యూ ఎంకరేజ్ లెర్నర్స్ టు పార్టిసిపేట్ ఇన్ టాపిక్స్ యాజ్ పర్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ మోటివేషన్, directly indirectly it contributes learners to use language in real life context situations అనమాట. సో ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఇన్ రియల్ లైఫ్ వి లిసన్ టు ఎ పర్సన్ విత్ అ పర్పస్ విచ్ ఈస్, మనం ఒక వ్యక్తి యొక్క స్పీచ్ని ఒక పర్పస్తో వింటాం. దీన్ని మనం ఏమంటున్నాం? ఎందుకోసం? ఒక పర్పస్తో వినడం అంటే మనకు గ్రహించడం, కమ్యూనికేట్ చేయడం. సో ఆన్సర్ అనమాట. సో ద ఎబిలిటీ, ఇప్పుడు మీరంతా నా క్లాస్ వింటున్నారు, మీ కాంపోనెంట్ ఏంటి? నేను చెప్పే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు. అండ్ ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్ యూ ఆల్సో కమ్యూనికేట్. మీరు చాట్ బాక్స్లో మెసేజ్ రాస్తారు, ఐ వాజ్ నాట్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ బిట్ నెంబర్ 3, 4, 5 అని అడగొచ్చు. సో ఇలా అనమాట. అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ లిస్నింగ్ విత్ ఎ పర్పస్, బోత్ రిసీవింగ్ అండ్ రెస్పాండింగ్. సో ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్ నెక్స్ట్ బిట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ ఇంగ్లీష్ ల్యాక్ ఆఫ్ 1-to-1 కరస్పాండెన్స్ బిట్వీన్ ఓరల్ అండ్ రిటన్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ డ్యూ టు. ఇంగ్లీష్లో మనకు అందరికి తెలిసిందే దెర్ ఆర్ 26 letters, దీస్ ఆర్ ప్రొనౌన్స్డ్ ఇంటూ 44 స్పీచ్ సౌండ్స్. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఇంగ్లీష్లో లెటర్స్కి సౌండ్స్కి అవినాభావ సంబంధం ఉండదు. తెలుగు తీసుకుంటే 56 letters, 56 సౌండ్స్. హిందీ తీసుకుంటే 49 letters, 49 సౌండ్స్. సో ఇలా ఉంటాయి. కానీ ఇంగ్లీష్ తీసుకుంటే 26 letters, 44 సౌండ్స్ ఉంటాయి. దీనివల్ల దెర్ ఇస్ నో 1-to-1 కరస్పాండెన్స్ బిట్వీన్ స్పోకెన్ రిటన్ ఉండదు. ద నంబర్ ఆఫ్ ప్యూర్ వావెల్ సౌండ్స్, ప్యూర్ వావెల్ సౌండ్స్ మోనోప్థాంగ్స్ ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? 12. ఎన్ని ప్యూర్ వావెల్స్? 12. ఎన్ని డిప్థాంగ్స్? 8. ఎన్ని కాన్సనెంటల్ సౌండ్స్? 24. ఎన్ని వావెల్ సౌండ్స్? 20. బేసిక్ బిట్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్, యూ షుడ్ బి కేర్ఫుల్. నెక్స్ట్ పాలటో అల్వీలర్. పాలటో అల్వీలర్ అనే సౌండ్స్ ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉంటాయి, 4 ఉంటాయి. చ, జ, ష, జ ఇలా 4 సౌండ్స్ ఉంటాయి. ఫ్రికేటివ్ సౌండ్స్ ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? 10 ఉంటాయి. ఫ, వ, త, ద, స, జ, న, ల ఇలా 10 ఉంటాయి. ఇన్ ప్రొనౌన్సియేషన్ ద వర్డ్ హ్యాజ్, ఈ హ్యాజ్ అనే పదానికి ఒక స్ట్రాంగ్ ఫామ్ ఉంటుంది, 3 వీక్ ఫామ్స్ ఉంటాయి అనమాట. వాట్ ఆర్ స్ట్రాంగ్ ఫామ్స్, వీక్ ఫామ్స్ తెలుసుకోగలగాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇన్ ఇంటోనేషన్, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఇంటోనేషన్ ఫర్ ఎనిమరేషన్ వి యూజ్. ఎనిమరేషన్ అంటే కౌంటింగ్ నంబర్స్. ఒక టీచర్ క్లాస్లోకి వచ్చి పిల్లల అటెండెన్స్ తీసుకుంటుంది. రూల్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 ఇలా. లేదా నా దగ్గర ఉన్న ఐటమ్స్ నేను కౌంట్ చేస్తున్నాను, నా దగ్గర పెన్, పెన్సిల్, టేబుల్ అండ్ ప్యాడ్ ఇట్లా 4-5 ఐటమ్స్ ఉన్నాయి. ఇలా కౌంట్ చేయడాన్ని ఎనిమరేషన్ అంటాం. ఇందులో రైజింగ్ టోన్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, డిఎస్ బిట్ an ideal group of heterogeneous students should not be more than 8. ఒక ఇంపార్టెంట్ క్లాస్లో మీరు మనం ఐబీ స్కూల్స్ అని ఉంటాయి, ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, క్లాస్కి 8-9 కన్నా ఎక్కువగా ఉండరు. ఓన్లీ 6 to 8 మెంబర్స్ మాత్రమే. ప్రెజెంట్లీ ఐడియల్ గ్రూప్ ఎంత అంటే 8 మెంబర్స్. ఐబీ గ్రూప్స్ ఖాన్ అకాడమీ అని ఉంటుంది హైదరాబాద్లో. పర్ యానం 6 to 12 lakhs ఉంటుంది ఫీజు. అండ్ స్టూడెంట్స్ పర్ క్లాస్ 8 స్టూడెంట్సే ఉంటారు, సింగిల్ డిజిట్ స్టూడెంట్సే ఉంటారనమాట. సో ఇలా కొన్ని దెర్ ఆర్ సమ్ పాపులర్ స్కూల్స్ అండ్ ఆ స్కూల్స్లలో మనం ఉపయోగించే హెటరోజినస్. ద స్కిల్ దట్ ఇన్కల్కేట్స్ థింకింగ్. పిల్లల్లో థింకింగ్ని ఇన్వాల్వ్ చేసేది ఏమిటి? రైటింగ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రైటింగ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ థింకింగ్ ఎబిలిటీ యూ కెనాట్ రైట్. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, rapid extensive reading helps in reference work
అండ్ ట్రైనింగ్ హౌ టు లుక్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వెన్ దెర్ ఈస్ నో టైమ్ టు రీడ్. అలాంటి వాటిని ఏమంటాము, ర్యాపిడ్గా చదువుతాము. నెక్స్ట్ రిఫరెన్స్ వర్క్ కోసం, అంటే రిఫరింగ్ డిక్షనరీ, థెసారస్, మన ఎన్సైక్లోపీడియా, క్యాటలాగ్ ఇలాంటివి. ఏ స్కిల్స్ వల్ల మనం బిల్డప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది? స్కిల్స్ ట్రైనింగ్, నాన్ స్కిల్స్ స్టడీ లిటరీనా, ఫండమెంటలా, ఫంక్షనలా? అంటే నాన్ స్కిల్ స్టడీ అంటే స్టడీ స్కిల్స్, రిఫరెన్స్ స్కిల్స్ వల్ల ఇలాంటివి మనం బిల్డప్ చేయవచ్చు. నెక్స్ట్ ద ప్రొసీజర్ ఫర్ ఓవర్వ్యూవింగ్, ప్రివ్యూవింగ్, రివ్యూవింగ్ అండ్ చూసింగ్ ఇన్ఫర్మేషన్. డిస్కార్డింగ్ అంటే రిజెక్టింగ్. ఏ రీడింగ్లో ఉంటుంది? ఇంటెన్సివ్ రీడింగ్లో ఉంటుంది. ఇంటెన్సివ్ రీడింగ్లో ప్రివ్యూ సమ్మరీ తెలుస్తుంది, ఓవర్వ్యూ తెలుస్తుంది, రివ్యూ మనం రీఎగ్జామిన్ చేస్తాం, నెక్స్ట్ పనికొచ్చే ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాం, పనికిరాని ఇన్ఫర్మేషన్ని రిజెక్ట్ చేస్తాం. ఎక్కడ? ఇంటెన్సివ్లో. సో అలా ఇంటెన్సివ్ రీడింగ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, if a student succeeded in increasing reading speed and that resulted in decrease in comprehension percent, the teacher should advise. బాగా స్పీడ్గా చదువుతున్నాడు, కాంప్రహెన్షన్ తగ్గుతుంది, టీచర్ పిల్లవాడికి ఏం సజెషన్ ఇవ్వాలి? గోయింగ్ బ్యాక్ టు ఎర్లియర్ స్పీడ్? నో, చెప్పకూడదు. నెక్స్ట్ ట్రై టు ఇంక్రీజ్ కాంప్రహెన్షన్ టు యువర్ లెవెల్ ఆఫ్ ని. కాంప్రహెన్షన్ బిల్డప్ చేసుకుని అబ్బా అని చెప్తుంది. సో ఆన్సర్ ఇస్ దిస్. ద రీసెంట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ రీడింగ్ మెథడ్స్ ఉంటాయి, అనలిటిక్, సింథటిక్ మెథడ్స్ ఉంటాయి. అనలిటిక్ మెథడ్స్, సింథటిక్ మెథడ్స్ అని ఉంటాయి. ఆల్ఫాబెటిక్ మెథడ్, ఫోనిక్ మెథడ్, సిలబిక్ మెథడ్, వర్డ్ మెథడ్, ఫ్రేజ్ మెథడ్, సెంటెన్స్ మెథడ్, స్టోరీ మెథడ్, ఇలా 7 మెథడ్స్ ఉంటాయి. వీటిని అండ్ ద రీసెంట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ రీడింగ్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఎంఫసైజింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ దర్ సౌండ్స్ అన్నమాట. వర్డ్స్ని ఎంఫసైజ్ చేస్తూ, సౌండ్స్ని ఎంఫసైజ్ చేస్తూ ఉంటాయి అవి. దాని ఆధారంగా డెవలప్ చేశారు. నెక్స్ట్ ఇన్ రైటింగ్ cohesion is a matter of, cohesion అంటే దీనికి సంబంధించింది. cohesion, it's a matter of organization. How different connectors are used, how different connectors, conjunctions, discourse markers, adverbs are used to combine to words, to combine to phrases, to sentences, how different sentences are organized అనేది cohesion. Next, the skill that is more powerful instrument for shaping, guiding and controlling one's thoughts. మన థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? రీడింగ్ అనమాట. మన థాట్స్ పెంచుకోవాలన్నా, మన థాట్స్ని షేప్ చేసుకోవాలంటే, ద మోర్ యూ రీడ్, ద మోర్ యూ కెన్ షేప్ యువర్ యాటిట్యూడ్, ద మోర్ యూ కెన్ గైడ్ యువర్ సెల్ఫ్, ద మోర్ యూ కంట్రోల్ యువర్ థాట్స్. రీడింగ్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, ఫర్ ఎ గుడ్ స్టైల్ ఇన్ ఎక్స్ప్రెషన్ in writing, avoiding lengthy and loose sentences, the language must be సింపుల్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. టీచింగ్ రైటింగ్ సంబంధించింది. The 4 basic skills LSAW can be developed effectively and purposefully when trained in integration. ఎప్పుడైనా సరే మనం లాంగ్వేజ్ స్కిల్స్ ఐసోలేటెడ్గా చెప్పకూడదు, ఇంటిగ్రేటెడ్గా చెప్పాలి. లిస్నింగ్ వేరు, స్పీకింగ్ వేరు కాదు. టు బి ఇంటిగ్రేటెడ్ అండ్ టాట్. సో ఇది అనదర్ ఇంపార్టెంట్ కాంపనెంట్. నెక్స్ట్ ద మెథడ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్ అబ్జర్వ్ చేయండి. ద మెథడ్ దట్ డెవలప్స్ ద అన్రీడింగ్ లింగ్విస్టిక్ సెన్స్ బై కండక్టింగ్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. చూడండి, టార్గెట్ లాంగ్వేజ్ ఎన్స్ టార్గెట్ కల్చర్. అంటే ఇంగ్లీష్లోనే పాఠాలు బోధిస్తాం, ఇంగ్లీష్ యొక్క టార్గెట్ కల్చర్ని పిల్లలకి డెవలప్ చేస్తాం. ఏ మెథడ్లో? డైరెక్ట్ మెథడ్. అంటే టీచర్ ఈజ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ అండ్ లెర్నర్స్ మదర్ టంగ్. అప్రోచెస్ అండ్ మెథడ్ సంబంధించింది. ఫర్ రియలైజింగ్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఫాలో ద కరికులం, బట్ ద టీచర్ షుడ్ హ్యావ్ అడిక్వేట్ ఫ్రీడమ్ ఉండాలి, క్రియేటివ్గా ఉండాలి. కరికులం బాగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ద టీచర్ మస్ట్ హ్యావ్ ఫ్రీడమ్, ద టీచర్ మస్ట్ బి క్రియేటివ్ సంబంధించింది. ఇది కరికులంకి సంబంధించినటువంటి బిట్. ఇది కూడా కరికులంకి సంబంధించింది ఫ్రెండ్స్. ఇన్ ఎ టెక్స్ట్ బుక్, సీక్వెన్సింగ్ ఆఫ్ సెలెక్టెడ్ యాక్టివిటీస్ ఇన్ టీచింగ్ ఈజ్ టు ఫెసిలిటేట్ ప్రిస్క్రైబ్డ్ లెర్నింగ్. మనకు పుస్తకంలో 8 లెసన్స్, 6 లెసన్స్, 6 పోయమ్స్, 6 సప్లిమెంటరీ టెక్స్ట్ ఇట్లా మనం ఉపయోగిస్తాం. ఎందుకోసం? ప్రిస్క్రైబ్డ్ లెర్నింగ్. పిల్లల్ని ఫార్మల్ క్లాస్లో బోధించడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫార్మల్ లెర్నింగ్, ప్రిస్క్రైబ్డ్ లెర్నింగ్. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఈజ్ నోటెడ్ ఫర్ ఇట్స్. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఇప్పుడు ప్లూరల్ కావాలంటే ఈఎన్ వాడతాం, ఎస్ వాడతాం, ఐఎస్ వాడతాం.
నెక్స్ట్ ఇలా కొన్ని సందర్భాలు అసలు ఎలాంటి ప్లూరల్ వర్డ్ మన సఫిక్స్ ఉపయోగించాం. ఇల్లాజికాలిటీస్, ఇన్కన్సిస్టెన్సీస్ అన్నమాట ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనేది, దట్ ఈస్ కనెక్టెడ్ టు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ప్రొఫెసర్ నూనన్ ఫ్రెండ్స్ ఇస్ టీచింగ్ ఆఫ్ వొకాబులరీ అండ్ గ్రామర్కి సంబంధించినటువంటి చాప్టర్ 6. ప్రొఫెసర్ నూనన్ డేవిడ్ నూనన్. ప్రొఫెసర్ నూనన్ జనరల్ లిస్ట్ టేకెన్ యాజ్ ద బేసిస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ సిలబస్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, స్ట్రక్చరల్ సిలబస్ ఇస్ బేస్డ్ ఆన్ 25 వర్బ్స్ అండ్ 250 స్ట్రక్చర్స్. ఓకే, నెక్స్ట్, ఎ పోయం షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ నాట్ టాట్. పోయం ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయాలి, బోధించకూడదు పిల్లలకి. ఎ పోయం షుడ్ నెవర్ బి ఎగ్జాస్టెడ్, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. సో ద టీచర్ షుడ్ అలో ద స్టూడెంట్స్. అప్పుడు ఏం చేయాలి అంటే యూజ్ దర్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఫర్దర్. వాళ్ళ ఇమాజినేషన్ని, క్రియేటివిటీని పెంపొందించాలా, అది ఫ్రెండ్స్. దీని తర్వాత ఫ్రెండ్స్ సి యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ లైక్ కంప్యూటర్, డిజిటల్ బోర్డ్ లేదా సెల్ ఫోన్ ఇలాంటి వాటి వల్ల ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ టీచర్ టు బి మోర్ సక్సెస్ఫుల్ ఇన్ ఈజీలీ గైడింగ్ స్టూడెంట్స్ ఫర్ మేకింగ్ లెర్నింగ్ అనేది ప్లెజర్గా ఉంటుంది. లాస్టింగ్, ఇట్ లాస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. 30 years క్రితం చూసిన సినిమా ఇప్పటికి గుర్తుంది, ఆడియో విజువల్. 30 years క్రితం టీవీలో చూసిన సినిమా ఇప్పటికి గుర్తుంది. అండ్ ప్లెజరబుల్, లాస్టింగ్, ఇట్ రిమైన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నెక్స్ట్, టీఎల్ఎంకి సంబంధించినటువంటి చాప్టర్. నెక్స్ట్, ద టెస్ట్ దట్ ఆర్ కన్స్ట్రక్టెడ్ టు అసెస్ ప్రొఫిషియన్సీ టెస్ట్, టోఫెల్, ఐఎల్స్ అండ్ ఎంపీటీ లాంటి ఎగ్జామ్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ అబ్జర్వ్ చేయొచ్చు, ఇది వాటికి సంబంధించినటువంటి బిట్ ఇది ఈ టేబుల్ మారిందనమాట. నెక్స్ట్, ఆబ్జెక్టివ్ ఎంత ఉండాలి, అండ్ ఇది మనం అంతగా అంటే పాతకాలంలో ఉన్నటువంటిది ఇది. నెక్స్ట్, ఇది మీడియన్కి సంబంధించినటువంటి బిట్ ఒకటి ఇచ్చాడు, మీన్ మీడియన్ మోడ్కి సంబంధించి. సో ఇంగ్లీష్ మెథడాలజీలో మనం బాగా మంచిగా స్కోర్ తెచ్చుకోవాలంటే మనం పాటించవలసిన స్ట్రాటజీస్ ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీస్. ఇప్పుడు ఈ రోజుల్లో దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఏరియాస్ విచ్ చేంజ్ యువర్ ఫేట్. ఒకటి ఇంగ్లీష్ మెథడాలజీ, 2 క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ. ఇవి 2 అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాయి. అండ్ జీకే కరెంట్ అఫైర్స్ అందరి ప్రాబ్లం అది. సో ఈ పెడగాజీలో ఇప్పుడు అంతకుముందు 16, టుడే ఇన్ 2025 ఇంగ్లీష్ మెథడాలజీకి 20 మార్క్స్ ఫ్రెండ్స్, అంటే 40 బిట్స్. అండ్ దే విల్ చేంజ్ యువర్ ఫేట్, యూ షుడ్ బి కేర్ఫుల్. కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫార్మోస్ట్ తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీలో ఇచ్చిన ప్రతి లైన్ టు లైన్ మనం చదవాలా, మర్చిపోవద్దు. సెకండ్, టెక్స్ట్ బుక్ ప్రిఫేసెస్, బ్లర్బ్ ఇవి చదవాలా. టెక్స్ట్ బుక్ ఏదైనా ఒక కొత్తగా ఉపయోగించేటువంటి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్లలో అండ్ 8th or 9th or 10th టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మేజర్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అవి మనం చదవగలగాలి. డెఫినెట్గా నేను భవిష్యత్తులో కొన్ని వీడియోస్ కూడా చేస్తాను అందులో ఏం చదవాలి అనే దానిపైన, ముఖ్యంగా ఈ టాపిక్ పైన. నెక్స్ట్, గూగుల్, డోంట్ డిపెండ్ ఆల్ ది టైమ్ ఆన్ గూగుల్. గూగుల్లో దొరికే ప్రతి ఇన్ఫర్మేషన్ ట్రూ కాదు, మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఆన్సర్స్ ఈరోజు గూగుల్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం అడగడం, యూ డోంట్ గెట్ ఎనీ ప్రాపర్ ఆన్సర్, యూ షుడ్ బి కేర్ఫుల్. నెక్స్ట్, కొలాబరేట్, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, 1 or 2 మెంబర్స్తో బాగా చదవండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. నెక్స్ట్, డిస్కస్ అండ్ ప్రాక్టీస్. నెక్స్ట్, బాగా నేను అందుకే చెప్పాను, పాత పేపర్స్ మనం ఎంత బాగా చదవడం వల్ల 5 to 10 బిట్స్ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అవుతాయి, అది మీరు మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో దీని తర్వాత ఫ్రెండ్స్, అండ్ డౌన్లోడ్ అవర్ యాప్ వెంకన్న ఇంగ్లీష్ గురు. అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ school assistant, TGT, PGT, both you have live classes and recorded classes. And thank you for watching, and share this information to your friends and well wishers. Thank you very much.